ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాళ్లు వేసి కేక్ కట్ చేసి కుల సంఘం నాయకులు, పార్టీ నాయకులు కలిసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరికీ మొదటగా అభివందనాలు. ముఖ్యంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు ప్రయోజనాలు చేకూరడం జరిగింది. భారతదేశం అంతా కూడా మహా పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ ఏమంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి. మొత్తం దేశమంతా కూడా పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అందులో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారి ఆదేశాల మేరకు కూడా పామిడి పట్టణంలో మేమంతా కూడా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని మన కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సందర్భంగా ఈరోజు బడుగు బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగానే ఆ రోజు మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మామిడి పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈరోజు అన్ని జాతీయ పార్టీలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బాబాసాహెబ్ 134వ జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా పామిడి మండలంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సమక్షంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పామిడి పట్టణ నడిబొడ్డునందు ఎద్దుపల్లి సర్కిల్ ముఖ్య ముఖద్వారం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, న్యాయ కోవిదుడు, స్త్రీల పక్షపాతి, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆశయాల్ని బడుగు బలహీన వర్గాలతో పాటు మైనార్టీ మరియు మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించిన ప్రథమ ప్రౌఢుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు పామిడి పట్టణం ఒక ఆహ్లాదకరంగా పండగ రోజు వాతావరణం సంభవించిందంటే దీనికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించడానికి, దీన్ని ముందుకు తీసుకోవడానికి ఈరోజు యావత్ భారతదేశమే ఒక నీలి వర్ణం కాబోతున్నది అన్నది ఆశ్చర్యార్థకం లేదు. ఈరోజు భారతదేశంలోనే చాలా ప్రాముఖ్యమైన రోజు అని చెప్పుకోవాలి. ఎందుకనగా ఈ భారతదేశంలో చీకటి గ్రంథంలో ఉన్నటువంటి మనవాద సిద్ధాంతంలో నుంచి 1827న మహాత్మా జ్యోతిరావు ఫులే గారు జన్మించి 1890 ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆత్మే మరలా తిరిగి 1890లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహారాష్ట్రలోని రత్నవాడ జిల్లాలో నుంచి అంబవాడ దళితవాడలో పుట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలకే ప్రజ్ఞశీలుగా ప్రజలతో ఈ దేశంలోనే అట్టడుగునటువంటి కుల మత భేదాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.